ఇది మధ్యప్రదేశ్ కోర్టులో మాత్రమే వచ్చినటువంటి విషయం అయినప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో చూడండి, నేను ఏదైనా మాట్లాడితే నన్ను చాలామంది లేదా మా ఎంటైర్ కాలేజీ టీంకి పాపం మేము నిజాలు చెప్పేటువంటి ప్రయత్నంలో చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఒకటే యాంగిల్లో నుంచి కొంతమంది కామెంట్స్ చూస్తున్నప్పుడు చాలా నాకు బాధ వేయట్లేదులే, కానీ చూసినప్పుడు వీళ్ళు చదువుకుంటలేరా లేదా వీళ్ళకి చదువు రాదా లేకపోతే వీళ్ళ బుర్రలు ఈయనే ఆగిపోయినాయి అనేటువంటిది చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే మొన్న నేను ఆల్ ఐజ్ ఆన్ రాఫాకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చెప్పినప్పుడు దాంట్లో కొన్ని కామెంట్స్ చదివినా నేను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. చిన్న పిల్లలు పాపం కామెంట్లు చేసినారు లేదా చదువులేని దద్దమ్మలని అనుకున్నా. దాంట్లో ఇంకొక అంశం ఒకటి గుర్తుపెట్టుకోర్రి, ఆల్ ఐజ్ ఆన్ రాఫా అనేటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి లేదా అసలు దానికి సంబంధించి ఒక సింపుల్ లైన్లో చెప్తా. ఫస్ట్ పుట్టినటువంటి ధర్మం హైందవం, దాని తర్వాత పుట్టిన మతం క్రిస్టియన్, క్రిస్టియన్స్ తర్వాత పుట్టిన వాళ్ళు ముస్లిమ్స్. జూస్ని చంపి చుట్టుపక్కలన్నీ ముస్లిం దేశాలు కాబట్టి జూస్ని చంపేసి ఇజ్రాయెల్ని ప్యాలెస్తీనాని కలిపేసుకోవాలనేటువంటిది మొత్తం ముస్లిం ల్యాండ్ లాగా చేసేయాలనేటువంటి ముస్లిమ్స్ యొక్క భావన. లేదు ఇక్కడ మా జీసస్కి సంబంధించి చాలా పెద్ద అంశాలు ఉన్నాయి. ఇక్కడ జూస్ ప్లస్ క్రిస్టియన్స్ ఫైట్ చేస్తున్నది ఇజ్రాయెల్ కోసం. పాలస్తీనాని అడ్డు పెట్టుకొని మిగిలిన ముస్లిం దేశాలన్నీ చేస్తున్నటువంటిది ఇజ్రాయెల్ని దోచుకోవడానికి. దాంట్లో భాగంగానే పుట్టినటువంటి టెర్రరిస్ట్ సంస్థ హమాస్. ఇది సింపుల్ లాజిక్. క్రిస్టియన్స్ ల్యాండ్ని దోచుకోవడానికి చేస్తున్నటువంటి ముస్లిమ్స్ యొక్క యుద్ధం ఇది. జూస్కి క్రిస్టియన్స్కి వర్సెస్ ముస్లిమ్స్ జరుగుతున్నటువంటి యుద్ధం. ఇక దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం మీరు చరిత్రలో తెలుసుకోండి. చరిత్ర నాకు తెలుసు కాబట్టి ఏది అవసరం అంతవరకే చెప్పిన ఆ రోజు. క్రిస్టియన్స్ కానీ జూస్ కానీ తమ ల్యాండ్ని కోల్పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇజ్రాయెల్ కనుక ఈ భూమి మీద నుంచి చెరిపేయబడితే క్రిస్టియన్ అనేటువంటి మతం యొక్క మనుగడకి ప్రమాదకరం, సింపుల్గా చెప్పాలంటే. రైట్గా ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదు, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నారనే ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నా సరే ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవదు. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తూ ఉన్నాం. ముస్లిం లా ప్రకారం ఈసారి బీజేపీ గెలిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ యూసీసీని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ గట్టి చెంపదెబ్బ పడబోతోంది. యూసీసీ భారతదేశానికి ఎందుకు అవసరం అంటే ఈ ఒక్క కమ్యూనిటీ లేదా ఈ ఒక్క ఏమంటారు మతానికి మాత్రం షరియా లా ప్రకారం చాలా సపరేట్ లెక్కలు ఉన్నాయి. ఇది కాకుండా భారతదేశం అందరికీ ఒకే లా ఉండాలంటే యూసీసీ భారతదేశానికి అవసరం. లేదా కంప్లీట్ ఈ షరియన్ లానే తీసుకొచ్చేసేయండి. తప్పు చేసిన వాడిని నడి రోడ్లో నిలబెట్టి ఉరిదీస్తుంది ఈ షరియన్ లా ప్రకారం. దొంగతనం చేసిన చేతులు కడిగేస్తారు, లంగతనం చేసిన నడి రోడ్లో పండబెట్టి మరీ కాల్చి చంపేస్తారు. దీనికి అన్ని రకాల అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఇప్పుడు షరియన్ లా ప్రకారం మాది వేరేది మీది వేరేది అని చెప్పినప్పుడు దొంగతనం చేసిన చేతులు కడిగేసుడు, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసిన తలలు నరికేసుడు, రోడ్ల మీద పండబెట్టి కాల్చి చంపుడు, ఇవన్నీ ఎందుకు ఒప్పుకోరు? మరి నడి రోడ్లో నిలబెట్టి ఉరిదీయడాలు ఇవన్నీ ఎందుకు ఒప్పుకోరు? ఇవి వద్దు, ఇవి ఏవి వద్దు, మాకు అనుకూలమైంది మాత్రం మాకు కావాలి. ముస్లిం యువకుడితో యువతి హిందూ వివాహం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 1954 చట్ట ప్రకారం మతాంతర వివాహం రిజిస్టర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట అభ్యర్థనను కోర్టు కొట్టేసింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే పెళ్లి చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలు కాదని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో సూట్ కేసులు, తర్వాత రెఫ్రిజిరేటర్లు యొక్క కొనుగోలు పెరిగింది. ఎందుకు పెరిగిందయ్యా అంటే ఈ రెఫ్రిజిరేటర్లల్లా ఈ సూట్ కేసులల్లా దొరుకుతున్నటువంటి హిందూ యువతుల మృతదేహాలు పెరిగినాయి. ఎవరిని పెళ్లి చేసుకున్నందుకు వీళ్ళు ఇట్లా చచ్చిపోతున్నారు అనేటువంటిది ఆలోచించుకోండి. ఏమన్నా మాట్లాడితే విత్ ప్రూఫ్లు గత కొన్నేళ్ళుగా జరిగినటువంటి ఆ మర్డర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఇవి కానీ చూస్తే తెలుస్తుంది. తెలుసుకోండి. ఎవరి మీద ద్వేషంతో కానీ ఎవరి మీద కోపంతో కానీ కాదు నేను చెప్పేటువంటి మాటలు. ఇవన్నీ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలు. ఇవన్నీ
ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఇంకో రకమైనటువంటి జిహాద్ చాలా పెద్ద జరుగుతుంది. అందరూ ఈ పనులు చేస్తున్నారని నేను అందరినీ దీని కిందికి నేను దేను. కొంతమంది చేస్తున్నారు. ఆ కొంతమంది వల్ల అందరికీ తప్పు పేరు, చెడ్డ పేరు వస్తుంది. అందరికీ వస్తుంది చెడ్డ పేరు దీనివల్ల. ఎంతమంది మంచోళ్ళు లేరు చెప్పండి? కానీ కొంతమంది వల్లనే ఇది. మతాంతర వివాహం గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ముస్లిం యువకుడు హిందూ యువతి వివాహం చెల్లదని కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. 1954 చట్టం ప్రకారం మతాంతర వివాహం రిజిస్టర్ కోసం అనుమతినివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది. ముస్లిం పురుషుడు హిందూ మహిళ మధ్య పెళ్లి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా పరిగణించబడుతుందని జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా అన్నారు. ఇద్దరు మతం మార్చుకునేందుకు సిద్ధంగా లేరని, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న ముస్లింల ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవదని స్పష్టం చేసింది. మహమ్మదీయ చట్టం ప్రకారం విగ్రహారాధకులు అయిన ఆ అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చెల్లుబాటు కాదు. ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్టర్ అయినా వివాహం చెల్లుబాటు కాదు. అది నియమాలకు విరుద్ధమని, వివాహం అవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇదే స్టేట్మెంట్ని పరిగణించి సుప్రీంకోర్టు కూడా 1954 చట్ట ప్రకారం ఈ మతాంతర వివాహాన్ని క్యాన్సిల్ చేయాలి అనేటువంటిది. ఇట్లా అయితే ఎంతమంది వివాహాలు క్యాన్సిల్ అయితే కొన్ని వందలు వేల వివాహాలు ఇట్లా ఇదైతే చాలా ఐ మీన్ ఐ కైండ్ ఆఫ్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ మ్యాన్. హైకోర్ట్స్ చాలా ఆలోచించిన తర్వాత, వాళ్ళకి నిజాలు తెలిసిన తర్వాత ఇట్లాంటి డెసిషన్స్ వస్తాయి. దే ఆర్ నాట్ లైక్ లైక్ యూ అండ్ మీ, అంటే మీరు నేను లాగా నేను ఒక యాంగిల్లోనే మాట్లాడతాను కొంతమంది అనుకోవచ్చు, మీరు ఒక యాంగిల్లోనే ఆలోచిస్తాను కొంతమంది అనుకోవచ్చు. బట్ కోర్టు కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎన్నో యాంగిల్స్లో చూసిన తర్వాత, ఆలోచించిన తర్వాత, వాళ్ళ బెంచెస్ వాళ్ళు మాట్లాడిన తర్వాత, ఆ వైపు వాదనలు ఈ వైపు వాదనలు అన్నీ విన్న తర్వాతనే వాళ్ళు డెసిషన్స్లోకి వస్తారు. We are seeing a lot of things what's happening across the country. కేవలం హిందువుల మీదనే ఎందుకు ఇది జరుగుతుంది అనేటువంటిది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఎవరు మతాల మధ్యలో చిచ్చు పెట్టట్లేదు బ్రదర్స్. ఆలోచించండి, నిజాలు ఏంది, అబద్ధాలు ఏంది అనేటువంటిది.